హాయ్ అండి, అందరికీ నమస్కారం. అప్పులు పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉందని తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంగళవారం రోజున ఓ ఎర్రటి వస్త్రంలో 5 గులాబీ పువ్వులు, కొంచెం పటిక బెల్లం, కొన్ని బియ్యం వేసి మూట కట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ మూటను చేతిలో పట్టుకొని అప్పులు పోవడానికి ప్రార్థిస్తూ 9 సార్లు ఆలయం ప్రదక్షిణలు చేయాలి. వీలైతే అర్చన చేయించుకొని గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చోవాలి. ఆ తర్వాత ఆ మూటను ఎక్కడైనా దగ్గరలో పారే నీటిలో విడిచిపెట్టాలి. అలా వీలు కానప్పుడు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక పరిహారం చేసుకుంటే స్వామి అనుగ్రహం క్రమక్రమంగా అప్పుల నుండి బయటపడవచ్చు. అలాగే అశోక చెట్టు గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల్లో అశోక చెట్టుని పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టు ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే ఈ అశోక చెట్టు తీసుకొచ్చి ఇంటి ఆవరణలో చిన్న కుండీలో ఉంచండి. ఆ చెట్టు దగ్గర శివపార్వతుల ఫోటో ఉంచి రోజు పూజ చేయండి. అలాగే దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు త్వరగా తీరిపోతాయి. భవిష్య పురాణంలో కూడా ఈ అశోక చెట్టు గురించి చాలా చెప్పారు. అలాగే మరో పరిహారం, అప్పులన్నీ సంపూర్ణంగా తొలగించే శక్తి ఓ ప్రత్యేక ఉంగరానికి ఉంది. దానిని పగడ గణపతి ఉంగరం అని అంటారు. నవరత్నాల్లో పగడాన్ని తీసుకొని దాని మీద గణపతి రూపాన్ని చెక్కించాలి. ఆ తర్వాత ఆ పగడ గణపతిని రాగి లోహంతో చేయించుకొని కుడి చేయి ఉంగరం వేలుకు ధరిస్తే అప్పులు త్వరగా తీరే దారి దొరుకుతుంది. మీ ప్రయత్నంతో పాటు ఈ పరిహారాలు చేయండి, త్వరగా అప్పులు తీరుతాయి.